ప్రస్తుతం మనం సుశ్రుత హాస్పిటల్లో మహబూబాద్లో ఉన్నాము. మనతో పాటు మాలోత్ రవీంద్ర డాక్టర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, సేవలు ఎటువంటి సేవలు మహబూబాద్ జిల్లాకు మీరు అందియబోతున్నారు? అందరికీ జై శ్రీరామ్. మాన్కోట జిల్లా కేంద్రంలో మేము ఒక వినూత్నమైనటువంటి సేవలు మాన్కోట జిల్లా ప్రజలకి అందించాలని చెప్పేసి సంకల్పంతో మాకు సర్జన్గా సుశ్రుతుడు మాకు ఆద్యుడు. సో ఆయన పేరు మీదనే ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసి సుశ్రుత ఫౌండేషన్ ద్వారా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. ఇందులో మేము ఇచ్చే సేవలు ఏంటంటే, ఇది కేవలం ఆసుపత్రి కాదు, ఇది ఏంటంటే ఇక్కడికి వచ్చే వారికి ఒక ఆత్మీయ అనుబంధం ఈ హాస్పిటల్ తోటి, ఈ హాస్పిటల్ సిబ్బందితోటి ఇస్తూనే ఆర్థికంగా హాస్పిటల్ అంటే వైద్యం అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నది. సో ఈ ఖర్చుతో కూడుకున్నటువంటి ఇక్కడున్న ప్రజల యొక్క తలసరి ఆదాయం చాలా తక్కువ. చాలామంది పేదవాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్ అండ్ క్రీడ్, అన్ని కులాలు అన్ని మతాలలో పేదవాళ్ళు ఉన్నారు. సో ఈ పేదవారికి ఆర్థిక భారం కలగకుండా కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని ఇక్కడ ఈ మాన్కోట జిల్లా కేంద్రంలో అందించాలన్న ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్థాపించాము. ఇప్పటికీ నాకు తెలిసి మాన్కోట జిల్లాలో అరుదైన శస్త్రచికిత్సలు చేసిన ఏకైక ఆసుపత్రి మాది. అతి తక్కువ ఖర్చులో. ఎంత తక్కువ ఖర్చు అంటే బయట ఒక 5-6 లక్షలు అవుతుందంటే ఇక్కడ 50,000, 30,000, 60,000 అయిపోతాయి అన్నమాట. అంటే అంత తక్కువ ఖర్చుతో ఫౌండేషన్ యొక్క సహకారంతో, సుశ్రుత ఫౌండేషన్ వారి సహకారంతో ఈ సుశ్రుత హాస్పిటల్లో నా మిత్రులు చాలామంది ఉన్నారు. అంటే గ్యాస్ట్రో సర్జన్స్, ఆంకో సర్జన్స్, తర్వాత జనరల్ ఫిజిషియన్స్, డయాబెటీస్, హైపర్టెన్షన్ స్పెషలిస్టులు మరియు జనరల్ సర్జన్గా నేను ఇక్కడ వినూత్నమైనటువంటి ఆపరేషన్లను చాలా తక్కువ ఖర్చులో, అంటే మేము పేషెంట్స్కి ముందే చెప్పేస్తాను, వీటికి ఇంత అవుతుంది, సర్జన్గా నేను తీసుకోను, నేను బయటికి పోయి చేస్తే నాకు 20 రూపాయలు ఇస్తారు, ఆ డబ్బు నేను మీ దగ్గర తీసుకోనమ్మా, మిగతా చిన్న చిన్న విషయాలు మీరు కొనుక్కోండి అంటే దాంతో వాళ్ళకి ఏంటంటే ఆర్థిక భారం ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుందంటే బయట మన దగ్గర 50 రూపాయలకి అయిపోతుంది అన్నమాట. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము ప్రజలకు చేస్తున్నాం అన్నమాట. సార్ మీరు గతంలో ఆర్గనైజేషన్ ఫీల్డ్లో చాలా, నేను చిన్నప్పటి నుండి ఇలాగని ప్రజలు చెప్తున్నారు, మీ హిస్టరీ కూడా చెప్తుంది. ఎట్లా ఆర్గనైజేషన్లో ఎలా అంటే మా గురువర్యులు ఉన్నారు డిసిఎస్ శర్మ సారు. ఆయన మేము పాకాల కొత్తగూడలో చదువుకునే రోజుల్లో మాకు సేవా భావం అంటే ఏంటిది, జాతీయత భావం అంటే ఏంటిది అనే దాని మీద నేర్పించే క్రమంలో మేము ఆర్ఎస్ఎస్కి బాగా దగ్గరై అక్కడ నుండి మేము ఉస్మానియాలో ఎంబీబీఎస్ చేసే రోజుల్లో కోటి చుట్టుపక్కల బస్తీలలో సేవా భారతి కార్యక్రమాలను మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నప్పుడే మేము నిర్వహించేటోళ్ళం ఆర్ఎస్ఎస్లో ఒక విభాగం. అప్పటి నుండి నాకు చాలా అనుబంధం ఉంది. దాదాపు 29-30 ఏళ్ల కంటే నేను ఆర్ఎస్ఎస్లో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను మేము. సో అదే మాకు ఇంత దాకా తీసుకొచ్చింది అనమాట. ప్రధానంగా మహబూబాద్ జిల్లా గిరిజన జిల్లా, ఇది గిరిజన జిల్లా వాళ్ళకు మీ సలహా సూచనలు ఎంతవరకు సేవ గుణానికి వాళ్ళకి ఎంతవరకు ఇవ్వగలుగుతారు? అయితే ఒక్కటే నేనైనా అనేది ఏంటంటే, ప్రజలు ఏ వైద్యుడి దగ్గరికైనా వెళ్ళనివ్వండి, నేనేమంటున్నా అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ వైద్యుడు ఎలాంటి ఛార్జెస్ చేస్తారు, వారు చేసే సర్జరీసు పక్క వారి దగ్గర అడిగి కనుక్కోవాలి. ఎందుకంటే సక్సెస్ రేట్ ఎలా ఉంది. తర్వాత నేను చాలామంది, అంటే వేరే వాళ్ళని కించపరచడం అని కాదు, చాలామందికి మేము రీసర్జరీ చేసాం మా దగ్గరికి వచ్చిన వాళ్ళని. ఎందుకంటే ఇక్కడ అంత కొంచెం అంటే డబ్బు అంటే ఊరికే రాదు కదండి. డబ్బు కష్టపడాలంటే రోజంతా ఒక కూలి ఆమె కష్టపడాలంటే 250 నుండి 350 రూపాయలు ఇస్తారు. ఎన్నో నెలలు కష్టపడితే కానీ ఒక 50,000 రూపాయలు ఖర్చు అవుతాయి. మొన్న చిన్న విషయం సార్, 24 గంటల నొప్పితో బాధపడుతున్న ఒక క్యాండిడేట్, ఇటు సికింద్రాబాద్ అన్న సంబంధించిన ఒక క్యాండిడేట్ ఉన్నారు. ఆయన పరిస్థితి ఏమైంది సార్? ఏం చేశారు? ఆపరేషన్ చేశారు. అది ఏమైందంటే, వారు ఒక దగ్గరికి వెళ్ళారు. అది కొంచెం ఏ హాస్పిటల్కి వెళ్ళారు అది తెలియదు మనం బయట చెప్పడానికి ఉండదు. బట్ ఏంటంటే ఇక్కడంతా కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి ప్రజలు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. ఎవరెవరు ఎలా పక్కన పెడితే మీరు సరైన వైద్యులను ఎంచుకోండి, సరైన వైద్య విధానాన్ని ఎంచుకోండి, సరైన వైద్యులు ఎవరు మీరు ఎంక్వైరీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు ₹1 ఎక్కడ మిగులుతుంది, అలాగే నాణ్యమైనటువంటి వైద్యం ఎక్కడ దొరుకుతుంది. తర్వాత ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా మందులు తీసుకుంటున్నారు పేషెంట్స్.
దానివల్ల భవిష్యత్తులో ఎన్నో రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి మందులు తీసుకునేటప్పుడు కూడా ఏది అవసరం ఏది అవసరం లేదు అనేటువంటి మెడిసిన్స్ వాడడం చాలా ముఖ్యం. మీకు ఒక చిత్రమైన విషయం చెప్తాను. యూఎస్లో గుండె ఆపరేషన్ చేసిన వ్యక్తి కూడా యాంటీబయాటిక్స్ ఇవ్వరు. అంటే అంత స్టెరిలిటీ మెయింటైన్ చేసి పేషెంట్ని ఇంటికి పంపిస్తారు. కానీ ఇక్కడ నకిలీ వైద్యులు విష జ్వరాలు అనే ఒక అసంబద్ధ పేరు మీద ప్రజలను దోపిడీ చేసుకుంటారు. సార్ ముఖ్యంగా ఆరోగ్యాలకు అలవాటు అయిపోతున్నారు. ఆర్ఎంపీలు కాదండి. ఆర్ఎంపీలు అంటే అఫీషియల్గా WHO గైడ్లైన్స్ ప్రకారం, NMC నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఆర్ఎంపీస్ అంటే అది మేము. ఆర్ఎంపీ అంటే చిన్నవాడు కాదు అది. వీళ్ళు ఏం చేస్తారు, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ దాన్ని మార్చేసి ఈ ఆర్ఎంపీ అనే పదాన్ని మొత్తం కూని చేసి పడేశారు. సో ఇది అసలు జరిగిన మోసం అన్నమాట. సో ఈ ప్రజలు ఏంటంటే ఇంకోటి ఏంటంటే ప్రజలకు తొందరలో వాళ్ళే దొరుకుతారు కాబట్టి వాళ్ళు కొంచెం భయానికి గురవుతారు. రేపు ఈయనని కాకుండా మనం ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే నెక్స్ట్ టైం మనకి ఏమైనా వాళ్ళు వైద్యం చేయడానికి వెళ్ళారు. చాలామంది పేషెంట్స్ నా గురించి చెప్తున్నారు, సార్ మేము వాళ్ళని నమ్ముకోకపోతే వాళ్ళు మాకేదైనా జ్వరం వస్తే మా దగ్గర కాదు సార్, పో మీ ఆ డాక్టర్ దగ్గర వెళ్ళి కదా పో చూపెట్టుకోపో అని బెదిరిస్తారు సార్ అని చెప్పారు. చాలామంది 199 పేషెంట్లు నేను విన్నాను. కానీ రూపుమాపాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఎందుకంటే ఇప్పటికీ చాలా విలేజ్లలో పల్లె దవాఖానాలు ఏర్పడ్డాయి కదా, పల్లె దవాఖానాల్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ పంపిస్తున్నారు. మీరు ప్రశ్నించండి, అడగండి, వైద్యం పొందండి. ఇది పరిస్థితి చాలా ఒకటే అంటున్నారు. పేదవాళ్ళకి మన హాస్పిటల్ ఎప్పుడు అండగా ఉంటుందనే ఒక ఆలోచనకైతే చెప్తున్న విషయం ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే నిత్యంగా ప్రజలకి సేవ గుణంతో దాదాపుగా 10-12 సంవత్సరాలు ట్రస్ట్లో పనిచేసి వచ్చాను కాబట్టి ప్రజలకు సేవ చేసే ఒక ఆలోచన నాకు భగవంతుడు కల్పించాడు. అదేవిధంగా మేము అదే పరిస్థితిలో మేము వెళ్తున్నాం అనే పరిస్థితి. ఇది పరిస్థితి మహబూబాబాద్ జిల్లా నుంచి. అందరికీ సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా.